విరాట్ చంద్రకళని తీసుకొని బయటికి వెళ్తాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా బయట స్కూటీ మీద వస్తూ ఉంటే ఇంతలో అక్కడ పోలీసులకైతే అడ్డంగా దొరికిపోతారు. దొరికిపోవటంతో పోలీసులైతే వాళ్ళిద్దరిని తప్పుగా అర్థం చేసుకొని, ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అయితే విరాట్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మా ఇద్దరం పరాయి వాళ్ళం కాదు, తను నాకు బాగా కావాల్సిన అమ్మాయే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే చాలా మంది దొరికిపోయిన తర్వాత ఇలానే అంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే కావాలంటే మీరే తీసుకువెళ్ళండి అని చెప్పి చంద్రకళని ఇస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే నవ్వుతూ ఉంటుంది. ఇక పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, కానిస్టేబుల్స్ ఇతను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు, నా క్యారెక్టర్నే తప్పుగా చూస్తున్నాడు, ఎలాగైనా సరే ఇతనికి నేనంటే ఏంటో తెలిసేలా చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. పద నువ్వు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి పద, అక్కడ నేనంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను పద అని చెప్పి విరాట్తో అంటూ ఉంటాడు. దాంతో విరాట్ అయితే సార్ తను ఎవరో కాదు, నాకు బాగా తెలిసిన అమ్మాయి, మీరు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే తెలిసిన అమ్మాయి అనే బదులు నా భార్య అని అంటే ఏమైనా తప్ప, సరేలే నువ్వు ఎంతవరకు చెప్పకుండా ఉంటావో నేను చూస్తాను అని చెప్పి అక్కడ ఉన్న చంద్రకళ అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటమ్మా ఇతను నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు సార్ నాకు తెలియదు అని చెప్పి చంద్రకళ అంటుంది. దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే వెంటనే కానిస్టేబుల్స్ ఇతన్ని తీసుకొని పదండి అని చెప్పి అంటాడు. దాంతో విరాట్ కంగారు పడుతూ సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్, తను ఎవరో కాదు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక నీతో మాటలు నాకు అనవసరం అని చెప్పి అంటాడు. దాంతో విరాట్ అయితే చంద్రకళతో ఏంటి నువ్వైనా చెప్పచ్చు కదా అని చెప్పి చంద్రకళకైతే సైగలు చేస్తూ ఉంటాడు. సైగలు చేస్తూ ఉంటే చంద్రకళ నేను నీ భార్యని అని చెబితే నువ్వు నా భర్తవే అని చెబుతాను, నువ్వేమి చెప్పకపోతే నేను చెప్పను అని చెప్పి చంద్రకళ విరాట్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. అది వినగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.